హర 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 మహాదేవ శంభో శంకర ఈశ్వర పరమేశ్వర జగదీశ్వర కాశీ విశ్వేశ్వర కాశీ విశ్వనాథ పాహిమాం 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 తండ్రి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్కీ 7 పార్థివ్. ఈరోజు నేను మరో సరికొత్త వీడియోతో అయితే వచ్చేస్తున్నానండి. ఓం నమశివాయ అని అంటేనే మనకున్న పాపరాశులన్నీ భస్మం చేసి భక్తుల కోరికలు తీర్చే ఆ పరమశివుడు తన ఆకారాన్ని వదిలి నిరాకార స్వరూపంగా భూలోకంలో శివలింగ రూపంలో ఉద్భవించాడండి. అలాంటి శివలింగాన్ని స్తుతించే స్తోత్రమే లింగాష్టకం. ఆ లింగాష్టకం యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు మీ ముందు వివరించబోతున్నానండి. ముందుగా మనం లింగాష్టకంతో ఈ వీడియోని మొదలు పెడదాం. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహను కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టధలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురగురుసురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకం మిదం పుణ్యం యా పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. హర హర మహాదేవ. ఇప్పుడు మనం శివాష్టకం గురించి అయితే తెలుసుకుందామండి. ఈ శివాష్టకం అనేది 8 శ్లోకాల సమాహారం అండి. ఈ శివాష్టకం అనేది పఠించినంత మాత్రానే జ్ఞానవృద్ధి, పాప వినాశనం, దరిద్ర నాశనం మరియు శివానందాన్ని పొంది ఆ శివుడిలో ఐక్యమైపోతారు అని చెప్పి మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. అలాగే ఇప్పుడు ఈ 8 శ్లోకాలు యొక్క అర్థాన్ని అయితే తెలుసుకుందామండి. ఇప్పుడు ముందుగా బ్రహ్మమురారి అనే శ్లోకం ఉంది కదండి, ఆ శ్లోకం యొక్క విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందాం. బ్రహ్మమురారి సురాచితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇది బ్రహ్మ విష్ణువుల చేత పూజింపబడి దరిద్రనాశనం చేసి జ్ఞానవృద్ధిని పెంచి నిష్కలమైన కాంతితో ప్రకాశిస్తుందండి. మనకున్న అన్ని కష్టాలను తొలగింపచేసే పరమ పవిత్రమైనది ఈ లింగం అని మొదటి శ్లోకం యొక్క అర్థమండి.
అలాగే రెండవ శ్లోకం ఉంది కదా, దేవముని ప్రవరాచితలింగం కామదహను కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అంటే దేవతలు ఋషులు పూజింపబడినది ఈ పరమ పవిత్రమైన లింగం అండి. అలాగే మన్మధుడిని దహనం చేసి అపారమైన కరుణని చూపిస్తుందండి ఈ పరమ పవిత్రమైన లింగం. అలాగే అపార జ్ఞాని లంకేశ్వరుడు, రావణ బ్రహ్మ, 10 తలలు కలిగినటువంటి రావణుడి యొక్క అహంకారాన్ని కూడా అణిచివేస్తుందండి ఈ పరమ పవిత్రమైనటువంటి లింగం. ఇంకా 3వ శ్లోకం, సర్వ సుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇది సుగంధ ద్రవ్యాల చేత పూజింపబడినదండి. బుద్ధిని వికసింపచేస్తుంది. దేవతలు సిద్ధులు అసురుల చేత పూజింపబడినటువంటి పరమ పవిత్రమైన లింగం అండి. ఇంకా 4వ శ్లోకం అండి, కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసు యజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అంటే బంగారు మహామణులతో పూజింపబడినది ఈ పరమ పవిత్రమైనటువంటి లింగం అండి. దక్షుని యొక్క యజ్ఞాన్ని నాశనం చేసినటువంటి అపారమైనటువంటి శక్తి కలిగిన లింగం అండి ఇది. అలాగే సర్పరాజునే ఆభరణంగా ధరించినటువంటి ఈ పరమ పవిత్రమైన లింగం అండి. ఇంకా 5వ శ్లోకం గురించి తెలుసుకుందామా. కుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అలాగే కుంకుమ చందనాలతో పూజింపబడినది ఈ పరమ పవిత్రమైన లింగం అండి. అలాగే మనకున్న సర్వ పాపాలను నాశనం చేసేదండి ఈ లింగం. దేవఘనార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అంటే దేవతల చేత పూజింపబడినది ఈ పరమ పవిత్రమైన లింగం అండి. భక్తితో భావాలతో ఈ శివలింగాన్ని పూజిస్తే కోటి సూర్యుల కాంతిలా ప్రకాశిస్తుందండి. అలాగే 7వ శ్లోకం, అష్టధలో పరివేష్టితలింగం సర్వ సముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఈ శివలింగాన్ని పూజించినంత మాత్రానే మనకున్న అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడండి ఆ పరమశివుడు. ఈ శివలింగాన్ని పూజించినంత మాత్రానే మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఈ శ్లోకం యొక్క అంతర్భావం అండి. 2వది, సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవతల గురువు బృహస్పతి చేత పూజలు అందుకుంటున్న పరమ పవిత్రమైన లింగం. అలాగే ఇది పూల వనాలతో పూజలు అందుకుంటున్న పరాత్పరమైనటువంటి లింగం ఈ పవిత్ర లింగం. ఇప్పుడు చూశారు కదా ఎంత గొప్ప గొప్ప వారు మహారుషులు దేవతలు శివలింగాన్ని పూజించి ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందారో. అలాంటి గొప్ప శివలింగాన్ని మన బొటనవేలు కన్నా చిన్న సైజులో ఉన్నటువంటి శివలింగాన్ని గనక మన ఇంటికి తెచ్చి ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ లింగాష్టకాన్ని చదువుతూ ఆ శివుడి మీద గుక్కెడు నీళ్లు పోస్తే అన్ని రకాల భోగాలను మనకిచ్చి మనకున్న బాధలన్నీ తొలగిస్తాడండి ఆ పరమశివుడు. ఇంకా చివరగా లింగాష్టకమిదం పుణ్యం యా పటే శివ సన్నిధౌ శివలోక మమాప్నోతి శివేన సహమోదతే. అలాగే లింగాష్టకాన్ని భక్తితో పఠించినంత మాత్రానే శివానందాన్ని పొంది శివలోక ప్రాప్తి కలుగుతుందని మన పురాణాల్లో అయితే ఉందండి. అలాగే మన పెద్దలు కూడా చాలా సందర్భాల్లో మనకి చెప్తారండి.
నాకు తెలిసి ఈ వీడియో అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.